తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పేదరికం ఆ అమ్మాయి కలలకు అడ్డు కాలేదు. నింగిని చూస్తూ పెరిగిన ఆ విద్యార్థి ఇప్పుడు నింగిని ఛేదించే విజ్ఞాన యాత్రకు సిద్ధమైంది. పట్టుదలతో శాటిలైట్ తయారీ శిక్షణకు ఎంపికైంది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఓ చేత్తో భారతదేశ పటాన్ని, మరో చేత రాకెట్ పట్టుకుని విజయ దరహాసంతో కనిపిస్తోన్న ఈ బాలిక పేరు జెస్సీ. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి శ్రీను వడ్రంగి పని చేస్తుండగా తల్లి అరుణ గృహిణి. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనపరిచే జెస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంది. ఎప్పటికైనా శాటిలైట్ ప్రయోగం, రాకెట్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలలు కనడం కాదు, వాటిని సాకారం చేసుకోవాలనే అబ్దుల్ కలాం సందేశాన్ని వంట పట్టించుకున్న ఈ అమ్మాయి ఆ దిశగానే కృషి చేసింది. టీచర్ల ప్రోత్సాహంతో స్కూల్లోని ప్రయోగశాలలో వినూత్న ఆవిష్కరణలు చేసింది. అంతరిక్ష రంగంలో బాలికలను ప్రోత్సహించేందుకు కేంద్రం వినూత్నంగా తీసుకొచ్చిన శక్తిశాట్ మిషన్ ఆ విద్యార్థి కలలను నిజం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అంతరిక్షంపై ఆసక్తి కలిగిన వారి నుంచి గతేడాది ఎంట్రీలు ఆహ్వానించారు. 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు పేరు నమోదు చేసుకున్నారు. వారికి అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ ఇంజనీరింగ్ సంబంధించి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ చూపిన 300 మందిని ఎంపిక చేశారు. మన దేశం నుంచి 21 మంది ఎంపికవగా ఏపీ నుంచి అంతరిక్ష విజ్ఞాన యాత్రకు ఎంపికైన ఏకైక బాలికగా జెస్సీ నిలిచింది. ఎంపికైన వారికి ఆగస్టు 23 నుంచి 31 వరకు గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ వర్సిటీలో శక్తిశాట్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. శక్తిశాట్ కు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందని జెస్సీ అంటోంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుందని. ఈ మిషన్, ఈ శక్తిశాట్ గురించి తెలుసుకున్న తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్, శాటిలైట్ టెక్నాలజీ వీటన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి ఇంకా పెరుగుతూ వచ్చింది. శక్తిశాట్ మిషన్ మొత్తానికి కూడా మన ఇండియన్ అంబాసిడర్ నాకు ఫోన్ చేసి ఒక 1 minute వీడియో మాట్లాడమన్నా. నేను ఈ మాడ్యూల్స్ నుంచి, కోర్సెస్ నుంచి ఏమేమి నేర్చుకున్నాను ఇవన్నీ కూడా ఒక వీడియో 2 minutes మాట్లాడి పెట్టమన్నారు. దాని నెక్స్ట్ డే దే అనౌన్స్ మీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ ఐ ఫీల్ దట్ ఇట్ వాస్ రియల్లీ ప్రెస్టీజియస్ మిషన్. మన ఇండియా నుంచి 21 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అండ్ మేమందరం కూడా కలిసి మేము ఒక శాటిలైట్ తయారు చేస్తాం, లూనార్ శాటిలైట్. అది దాన్ని అక్టోబర్ 11న శ్రీహరికోటలో లాంచ్ చేయబోతున్నాం. జెస్సీ విజయంతో తోటి విద్యార్థులు, టీచర్ల నుంచి అభినందనల వెల్లువ వచ్చింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సైతం జెస్సీ ప్రతిభను మెచ్చి ఘనంగా సన్మానించారు. శక్తిశాట్ కు జెస్సీ ఎంపిక కావడంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థి మరెన్నో అత్యున్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. సమ్మర్లో ఈ శక్తిశాట్ మిషన్కి ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ని నేను 8 స్టూడెంట్స్ని రిజిస్టర్ చేశాను. ఈ అమ్మాయిని నేషనల్ ఫైనలిస్ట్ కింద చేయడం జరిగిందండి. ఈ అమ్మాయి ఒరిజినల్గా ATL ల్యాబ్లో కూడా చాలా మంచి స్టూడెంట్ అండి, బ్రైట్ స్టూడెంట్. చాలా అండి హ్యాపీ అండి. ఇలా రావడం అనేది ఇంక నేను మాటలో చెప్పలేనండి. అంత బాగా నాకు ఇంకా అమ్మాయి మంచిగా ఆ స్పేస్లో ఇస్రో సైంటిస్ట్లా అవ్వాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. శక్తిశాట్ మిషన్కి మా స్కూల్ తరఫున ఒక స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం అనేది మా పాఠశాల యాజమాన్యానికి, టీచర్స్కి అందరికీ చాలా మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. సునీత విలియమ్స్ గారి మేడం గారి పేరు వింటూ ఉండేవాళ్ళం. సో ఆ స్థాయిలో ఆ అమ్మాయి ఎదగాలని మా స్కూల్ తరఫున నేను కోరుకుంటున్నానండి. మొత్తం ఇండియాలో 20 మంది మాత్రమే అవకాశం వచ్చింది. అందులో జెస్సీకి వచ్చింది కూడా చాలా గొప్ప విషయం. ఇది గ్రేటర్ నోయిడా దగ్గరలో ఉండేటువంటి గౌతమ బుద్ధ యూనివర్సిటీలో ఒక లోనార్ శాటిలైట్ తయారు చేసి దాన్ని మన శ్రీహరికోటలో ఇస్రో నుంచి మీకు ప్రయోగించడంలో ఈ అమ్మాయి కీలక పాత్ర వహిస్తుంది. తమ కుమార్తె శక్తిశాట్ శిక్షణకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని జెస్సీ తల్లిదండ్రులు చెబుతున్నారు. పేదరికం వల్ల ఢిల్లీ వెళ్లి తమ కూతురు విజయ ప్రస్థానాన్ని కళ్లారా వీక్షించే స్థోమత తమకు లేదని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మిషన్ శక్తిశాట్కి సెలెక్ట్ అయినందుకు. లాస్ట్ టైం కూడా డిస్టిక్ లెవెల్లో ఇద్దరిని తీసుకువెళ్లారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చింది తను. నారా లోకేష్ గారు చూసుకున్నారండి మొత్తం అంతా, ఫ్లైట్కి తీసుకురావడం ఇవన్నీ కూడా. ఇప్పుడైతే మీ స్టేట్ నుంచి మీరు చూసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పారు. ఫైనాన్షియల్గా స్టేట్ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యం చేయవచ్చని నిరూపిస్తుంది 10వ తరగతి చదువుతున్న జెస్సీ. ఏరోనాటిక్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యం అంటున్నటువంటి జెస్సీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని కోరుకుంటుంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.